बीआरएस के वर्किंग सदर केटीआर ने कहा कि गुज़िश्ता 81 वर्षों में ऐसा कोई कायद नहीं आया जिसने तेलंगाना के लिए केसीआर जैसी जिद्दोजहद की हो। टी महिंदर की किताब की रस्मी इजराई के मौके पर उन्होंने केसीआर की क़ियादत, कुर्बानियों और रियासत की तश्कील में इनके गैर मामूली किरदार को खराज तहसीन पेश किया। केटीआर ने कहा कि जब तेलंगाना का नाम भी लेना जुर्म समझा जाता था तब केसीआर ने पार्टी कायम की, अवामी तहरीक चलाई और पार्लियामेंट में बिल मंजूर करवाते हुए अलहदा रियासत का ख्वाब पूरा किया। उन्होंने मजीद कहा कि आज तेलंगाना की तरक्की ज़राअत, पानी, सेहत और तालीम हर शोबे में केसीआर की बसीरत और मेहनत का नतीजा है। उन्होंने रेवंत रेड्डी और कांग्रेस हुकूमत पर तनकीद करते हुए कहा कि महज 20 माह की मौजूदा हुकूमत ने जो खर्च लिया वो केसीआर हुकूमत के 10 साल खर्च से भी ज्यादा है। कहा मरकजी हुकूमत ने भी तस्दीक की है कि केसीआर हुकूमत ने कर्जों के बावजूद फलाही स्कीमों को नहीं रोका, जिसकी मिसाल कोरोना के दौर में भी देखी गई। ఏదో మాటలు చెప్పిండ్రు, వచ్చిండ్రు, కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ప్రజలను అక్కడనో ఇక్కడనో ఆగం పట్టించిండ్రు, ఓట్లు తెచ్చుకున్నారు, సీట్లు పెట్టిండ్రు, గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చున్నారు కానీ నడపస్తలేదు. అందుకే ఏం చేయాలి మరి? కేసీఆర్ ను బద్నాం చేయాలి. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస. ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్ లో సమాధానం లభించింది. పార్లమెంట్ లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరు ఇచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్ లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇవాళ ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడించిన లెక్క తప్ప వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఎవరికి లేదు. అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ ప్రభుత్వానికి కూడా ₹1 ఆదాయం లేని పరిస్థితి. కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా? ఆగలేదు. కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఆగలేదు. రైతు పంట కొనుగోలు ఆగినాయా? ఆగలేదు. పెద్ద మనుషుల పెన్షన్లు ₹2,000 పెన్షన్లు ఆగినాయా? ఆగలేదు. అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా, రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు. ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్ లో రోడ్లు కూడా వేసుకున్నాం. మనం దేశంలో ఎవరు పని చేయలేదు, కేవలం మనం మాత్రమే హైదరాబాద్ లో రోడ్లు కూడా, ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం. అట్లా మనం పని చేసినాం. ఇది ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే, ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే. అల్టిమేట్ గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించినాం. కానీ ఈ రోజు అంగట్లో అన్ని ఉన్నా అల్లి నోట్ల శని ఉన్నట్టు ఆదాయం ఉంది, అద్భుతమైన రాష్ట్రం ఉంది, కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు. వీళ్ళ ఎజెండా వేరు, ఎట్లా డబ్బులు సంపాదించాలా, ఎట్లా డబ్బులు మూటలు ఢిల్లీకి పంపాలా అనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఇంగితం కానీ వీరికి లేదు. ఈ మాట నేను మీకు మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇలా ఇన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో, మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుడిని, వ్యవసాయ రంగంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ 1 స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని, ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్ళిచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుడిని, నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసి పెట్టిన నాయకుడిని, ప్రపంచంలో కాదు మొత్తం ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడిని,
79 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుడిని వాళ్ళ బద్నాం చేసే చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు, 1000 గొంతులు మోగాలి. ఇది ప్రతి వేదికలో వినబడాలి. ఎక్కడ ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో మన పుట్టినాడు 2014లో ఎక్కడో భారతదేశంలో 12వ స్థానంలో ఉండే ఇవాళ నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా? ఇవాళ నేను ఓను బిడ్డ సర్కారు దవాఖాన కన్నా కాడి నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అని చెప్పి మన ఆడబిడ్డలు సర్కారు దవాఖానలకు పోయి కేసీఆర్ కిట్లు అందుకొని ఇటు మాతా మరణాలు అటు శిశు మరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా? ఎక్కడో 14వ స్థానంలో ఉన్న హెల్త్ రంగంలో 3వ స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా? ఏ రంగమన్నా తీసుకోండి మీరు, ఐటీ రంగం కానీ, పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, మెడికల్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఏ రంగం తీసుకున్నా అద్భుతాలు సృష్టించింది కేసీఆర్ నాయకత్వం.